సరే, ఎప్పుడైతే అది జరిగిందో ఇక ఏలియా రెచ్చిపోయాడు. మొత్తం 850 ప్రవక్తలను కిందకి తీసుకెళ్ళాడు, కొండ మీద నుంచి కిందకి. అక్కడ వాళ్ళని చంపేశాడు, వాళ్ళని అక్కడ నదిలో పాడేశాడు. చెప్పిన తర్వాత ఏమంటాడంటే ఏలియా ఆహాబుని తెలిసి, భోంచే, వర్షం సౌండ్ వస్తుంది, త్వరగా భోంచే అని చెప్పాడు. ఇప్పుడు 41కి వచ్చాడు. ఇప్పుడు సెకండ్ ప్రేయర్లోకి వస్తున్నాం. మొదటి ప్రేయర్ 36 సెకండ్స్ చేశాడు అనుకుందాం. 36 మంత్స్ ప్రిపేర్ అయ్యి 36 సెకండ్స్ ప్రేయర్ చేశాడు, పని అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సీన్లోకి వద్దాం. 41 వచ్చాం. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబు చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యన ఉంచుకొని, ఇది ఊహించుకోవడం చాలా కష్టం అండి. అసలు ఆ షేప్ ఎలా ఉంటుందో కష్టం. కానీ ఒక్క ఆయన మాత్రం చక్కటి వర్ణన ఇచ్చాడు, ఆడ్రియన్ రోజర్స్ అని చక్కటి వర్ణన ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే, ఈ విధమైనటువంటి రూపం ఒక మనిషి జీవితంలో ఒకే ఒక సందర్భంలో ఉంటుందంట. ఏంటనంటే, బేబీ తల్లి గర్భంలో గ్రో అప్ అవుతున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు, అంటే తల్లి గర్భంలో తలకాయ ఫామ్ అయిపోయింది, చేతులు ఫామ్ అయిపోయినాయి, కాళ్ళు ఫామ్ అయిపోయినాయి, కానీ ఇంకా లూజ్ అవ్వలేదు, అప్పుడే ఫామ్ అయింది. ఆ టైంలో బేబీని కనుక మనం గర్భంలో ఫోటో తీస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఈ తలకాయ ఎక్కడ ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది, ఆల్మోస్ట్ రౌండ్ షేప్. ఎందుకంటే ఆ గర్భంలో ఫిట్ అవ్వాలి. ఆ తర్వాత గర్భం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతానంటే వాళ్ళు లోన ఈత కొడతాం, లేకపోతే కాళ్ళతో కొడతాం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో బిగినింగ్లో అయితే. సో ఏలియా అంట ఈ తలకాయ తీసుకెళ్ళి కాళ్ళ మధ్యన పెట్టాడంట. పెట్టి ఆయన ప్రార్థన చేశాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రార్థన యొక్క ఫలం ఏంటనంటే ఒక డెలివరీ. ప్రసవ వేదనను ఉపయోగించాడు ఎవరు? పౌలు. అర్థమైందా? ఇక్కడ అది యాక్చువల్గా ఎనాక్ట్ చేసి చూపించాడు. అయితే విచిత్రం ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు ఏలియా అగ్ని కురిపించడానికి మనవాడు ఇలా ఉండి ప్రార్థన చేశాడు, ఇలాగుండి ప్రార్థన చేశాడు. కానీ వర్షం కురిపించడానికి అలా ఉండి ప్రార్థన చేయాల. మనిషి మొత్తం వంగిపోయి కుంగిపోయి ఒక ముద్రలాగా తయారైపోయి ప్రార్థన చేశాడు. ఎందుకు సార్ ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకి తేడా అని? ఆ ప్రార్థన ఏమో సాతాన్ని సవాల్ చేయడానికి, ఆ ప్రార్థన ఏమో సాతాన్ని సవాల్ చేయడానికి. సాతాన్ని సవాల్ చేయడానికి నువ్వు ఎప్పుడు నిలబడే మాట్లాడాలి, తగ్గకూడదు. కానీ ఇక్కడ వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడగాలి, వర్షం ఎందుకు పడలేదు ఇంతకాలం? చెప్పాలి. 3.5 సంవత్సరాలు వర్షం ఎందుకు పడలేదు? ఎవరు చెప్పారు? ఏం సార్, ఎవరు పాపం చేశారు? ఆహాబు చేశాడు, జెజ్బెల్ చేసింది. వాళ్ళిద్దరిని ఫాలో అయ్యేటువంటి ప్రతి ఇశ్రాయేలీయుడు చేశాడు. వీళ్ళు పాపం చేయటం బట్టి దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చింది కాబట్టి వర్షం ఆపేశాడు. ఇది సీన్. అర్థమైందా? ఇప్పుడు వర్షం రావాలంటే ఏం జరగాలి? దేవుడు కోపం చల్లారాలి, పాపానికి విడుగుడు కలగాలి. అవునా కదా? కాబట్టి అగ్ని కురిపించటానికి దేవుడు శక్తి కనపరిస్తే చాలు, కానీ వర్షం కురిపించడానికి దేవుడు కృపను చూపించాలి. దేవుడు కృపను చూపించాలంటే ఎవడో ఒకటి పాపాన్ని ఒప్పుకోవాలి, ఆ పాపాన్ని ఆ నెత్తి మీద వేసుకోవాలి. ఏలియా అగ్ని కురిపించడం చాలా ఈజీ. అయితే ప్రజల పక్షాన వాళ్ళు చేసిన పాపం మనోడు మొత్తం నెత్తి మీద వేసుకొని, అయ్యా ఆహాబు చేసిన పాపాన్ని నేను ఒప్పుకుంటున్నా, జెజబెల్ చేసిన పాపాన్ని నేను ఒప్పుకుంటున్నా, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ చేసిన పాపాన్ని నేను ఒప్పుకుంటున్నా. ఆ పాపాన్నంతటిని ఒకదాని తర్వాత ఒకటి ఒప్పుకొని 7 సార్లు ఆ విధంగా ప్రార్థన చేస్తే అప్పుడు వర్షం కురిసింది. ఇది భారంతో చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనకి మనం ఇక్కడ ఏం ప్రార్థన చేశాడో మనకు తెలియదు. ఇక్కడ ఎందుకు రాయలేదు, ఏం ప్రార్థన చేశాడో రాయలేదు. ఎలా ప్రార్థన చేశాడో రాశాడు, అంటే మోకాళ్ళ మధ్యన తలకాయ పెట్టుకుని ప్రార్థన చేశాడు. అయితే
ఏలియాని మోషేని పక్క పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి పరిచయం చేశారు. ఈయన ఫరో యొక్క దేవతను ఛాలెంజ్ చేశాడు, ఈయన బయలుదేవతని ఛాలెంజ్ చేశాడు. ఈయన అద్భుతాలు చేశాడు, ఈయన అద్భుతాలు చేశాడు. ఈయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఈయన ధర్మశాస్త్రాన్ని స్థాపించాడు. కాబట్టి వీళ్ళిద్దరూ చాలా గొప్పైన వ్యక్తులు. అయితే ఏలియా ఎలా ప్రార్థన చేశాడు, రూపాన్ని ఇచ్చాడు. మోషే ఏం ప్రార్థన చేశాడో చెప్పాడు. ఆయన చేసిన ప్రార్థన చూద్దాం. ఈ రెండు ప్రార్థనలకి ఈక్వల్ ఏంటో మనం చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 11వ వచనం నుంచి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీదకి నీవు కోపం మండనేలా? ఇక్కడ దేవుడికి ఎవరి మీద కోపం వచ్చింది? ఇశ్రాయేల్ దేశం మీద కోపం వచ్చింది. అక్కడెవరో ఇశ్రాయేలీలే. సేమ్, అక్కడ కోపం ఇక్కడ కోపమే. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపు చేయనట్లును వారిని తీసుకొని పోయినని ఐగుప్తీలు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానముకి ఇచ్చదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పిదివనెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి అక్కడ ఏం ప్రార్థన చేశాడో చెప్పాడు. ఇక్కడ ఏం ప్రార్థన చేశాడు చెప్పాలా, ఎలా ప్రార్థన చేశాడు చెప్పాడు. బహుశా ఎక్కడ కూడా ఏలియా ఇలాంటి ప్రార్థనే చేసి ఉంటాడు. ఏంటి ఇలాంటి ప్రార్థన? ఒకటి, పాపాన్ని ఒప్పుకొని ఉంటాడు. రెండు, దేవుడు అబ్రహాంకి ఇస్సాక్కి ఇశ్రాయేల్కి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఉంటాడు. మూడోది, బహుశా దేవుడు నిరంతరము ఈ రాజ్యాన్ని ఉంచుతానన్నాడే, అది కూడా జ్ఞాపకం చేసుకుని ఉంటాడు. ఈ మూడు చెప్పి ప్లీజ్ వీళ్ళని క్షమించవా అది అడిగాడు. దీన్నే యాజకపు ప్రార్థన అంటారు. యాజక ప్రార్థన అంటే పూజారి చేసే ప్రార్థన. అర్థమైందా? ఎందుకంటే భారతదేశంలో ఇది బాగా అర్థమవుతుంది. ఎందుకనంటే గర్భగుడిలోకి ఎవడ వెళ్ళడం, గర్భగుడిలోకి వెళ్ళేది ఎవరు? పూజారి. మనం వెళ్ళేది గర్భగుడి యొక్క గడప దాకా వెళ్ళి మనం పూజ సామాగ్రిని ఇస్తే అతను అడుగుతాడు ఎవరి పేరట అర్చన చేయాలని. వాడు వెళ్ళి పూజ చేసి వెనక్కి సగం కొబ్బరికాయను, ఓ పువ్వును, చిన్న ప్రసాదమును, వీలైతే షడకోపం తీసుకొచ్చి అవన్నీ ఇచ్చి మీ నెత్తి మీద పెట్టి, అంటే ఒక విధంగా చెప్పాలి, నీకు దేవుడికి ఆయన తడికే. నీ ప్రార్థనకి దేవుడికి అందించడం, దేవుడిచ్చిన వాగ్దానం తీసుకొచ్చి నీకు చెప్పడం, అది యాజకుడు చేసే పని. ఇక్కడ ఏలియా చేసిన పని కూడా అదే, యాజకపు ప్రార్థన. ఈ ప్రార్థన యేసుప్రభువు వారు కూడా చేశారు. ఎక్కడ? శిలువ మీద. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. అర్థమైందా? మోషే చేశాడు ప్రార్థన క్షమించమని, ఏలియా చేశాడు ఈ ప్రార్థన క్షమించమని, యేసే చేశాడు ఈ ప్రార్థన క్షమించమని, స్టెఫను చేశాడు ఈ ప్రార్థన క్షమించమని. స్టెఫను, యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఓ దొంగడు మారాడు. స్టెఫను ప్రార్థన చేస్తే సౌలు మారాడు. ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తే కొంతమంది మారారు. ఈ ప్రార్థనకి ఫలం ఉంటుంది. అయితే నేను చెప్పదలుచుకుంది, ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ రోజు మోషే 20 లక్షల మందిని విమోచించడానికి కారకుడయ్యాడు. ఏలియా ఒక్కడు ప్రార్థన చేస్తే ఒక దేశం మొత్తాన్ని కాపాడేటువంటి వాడు అయ్యాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తే ప్రపంచం మొత్తానికి విమోచకుడయ్యాడు. నువ్వు నేను ప్రార్థన చేస్తే బహుశా ఎవరి మీద అయితే దేవుడు మనకు బాధ్యత పెట్టాడో వాళ్ళు రక్షింపబడటానికి కారణం అవుతుంది. సో ఇది బాధ్యతతో కూడినటువంటి ప్రార్థన. 7 సార్లు ఆయన అడిగాడు, ఎల్లయ్యా 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 అన్నాడు. ఫైనల్గా అతను ఏమన్నాడంటే, సార్ చెయ్యంత మబ్బు కనబడుతుంది సార్, మధ్యధరా సముద్రం మీద నుంచి పైకి వస్తుందని అంటే, అరే పదరా మనం వెళ్ళిపోవాలి అని ఆయన కర్మేల పర్వతం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. అంటే ఆ పరిగెత్తే తీరు కూడా, నేను చదవట్లేదు లేట్ అయిపోతుందని, పరిగెత్తే తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏలియా అస్సలు గర్వం ప్రదర్శించలేదు అక్కడ కూడా. ఎలా అంటే, ఆహాబేమో రథం మీద వెళ్తున్నాడు, మనోడు ఎక్కడ పరిగెడుతున్నాడు? రథం పక్కన పరిగెత్తేది ఎవరో చెప్పండి నాకు. భటులు, సెక్యూరిటీ గార్డులు, బౌన్సర్లు. మినిస్టర్ వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చేది ఎవరో? బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డులు. ఆహాబు రథం మీద వెళ్తూ ఉంటే ఏలియా దాని పక్కన పరిగెడుతూ ఆయన చెప్తున్నది ఏంటంటే,
రాజా నేను ప్రవక్తనే, రాజా యెహోవా ప్రతినిధినే, రాజా నేను ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, రాజా నేను ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, అందుకని నేను గొప్పవాడిని చెప్పట్లా, నేను పనివాడినే, నేను నీ భటుడినే, నాకు ఈ రాజ్యంలో స్థానం ఇదే. అంటే ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్గా లేకపోతే ఈ భౌతికంగా నా స్థానం నాదే, ఆధ్యాత్మికంగా నేను వేరే ఉండొచ్చు, అందుకనే ఎవరినైనా నేను శాసిస్తాను అన్నో, రాజుతో ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడను నా పొజిషన్ బట్టి. సో ఆయన దాని పక్కన పరిగెత్తుకుంటా వస్తున్నాడు. 19వ అధ్యాయంకి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఆహాబ్ వచ్చాడు, ఎక్కడికి, ఊర్లోకి వచ్చాడు. వస్తే పరిగెత్తుకుంటా జెజ్బేల్ దగ్గరికి వెళ్ళాడు. జెజ్బేల్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? 19వ అధ్యాయం మొదటి వచనం, ఏలియా చేసినదంతయును. ఎవరు చేసిందంతా అంటే ఎవరు చేసింది చెప్పలేదు ఈయన. ఇదే వచ్చిన తలనొప్పి. మనం చెప్తే పూర్తి చెప్పాలి, మానేస్తే పూర్తి చెప్పాలి, మానేయాలి. సగం చెప్పి వదిలేస్తే ఎప్పుడు డేంజరే. అప్పుడు నువ్వు ఏమంటావు తెలుసా, లీగల్గా నువ్వు రైటే సార్, నేను ఇక్కడ దాకే చెప్పాను సార్, నువ్వు రైటే. సగం చెప్పి సగం చెప్పకపోతే మిగిలిన సగం వాళ్ళు ఊహించుకుంటారు. వాళ్ళు నువ్వు డైరెక్ట్గా అబద్ధానికి కారణం కాదు, కానీ అబద్ధానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వచ్చావు. ఈయన చేసిన పని అది. ఆహాబు దరిద్రమైనవాడు. ఏం చేశాడంటే, ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహాబు యెజెబెల్ నాకు తెలియజెప్పగా, ఆయన చెప్పాల్సింది అది కాదు, అగ్ని ఎలా కురిసిందో చెప్పాలి, వర్షం ఎలా పడిందో చెప్పాలి, ఏలియా ఎలా ప్రార్థన చేశాడో చెప్పాలి. అది చెప్పలా. నీ ప్రవక్తలు 850 మంది చంపేశారు అంటే ఆవిడ గుచ్చుకునేది అదే. మావిడ చంపేశారా? ఆవిడకి మొత్తం బీపీ పెరిగిపోయిన ఉంటుంది. అంటే మనోడికి తెలుసు, అంటే మనకు తెలుసు ఎవరికి ఏం చెప్తే రెస్పాండ్ అవుతారు. కాబట్టి అది మనోడు చెప్పి వదిలేశాడు. వదిలేస్తే అప్పుడు జెజ్బేల్ ఏమంటుంది? 2వ వచనం, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకి నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక. ఇక్కడ దా బాగానే ఉంది. ఏలియా ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, ఏలియా ఎక్స్పెక్ట్ చేసింది అంటే మనం ఏం చేస్తామంటే, ఇంత గొప్ప అద్భుతం జరిగింది, అందరు రెస్పాండ్ అయిపోతారు, హల్లెలూయా అంటారంటే, అవరు అక్కడ లేపేస్తానంటే నీకేం చేయాలో అర్థం కాదు. అరే ఇంత అద్భుతం జరిగింది, ఇంత అద్భుతంగా డిబేట్ చేశాను, ఇంత అద్భుతంగా వాక్యం చెప్పాను, ఇంత అద్భుతంగా దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చేసింది, ప్రజలంతా మారిపోతారంటే రివర్స్ అయినా అది మెదగొచ్చారే. అది సర్ప్రైజ్. తట్టుకోలేపాడు. తనోడు ఊహించింది ఒకటి. ఏమనుకున్నాడు? మొత్తం అందరూ కూడా పడిపోతారు, జెజ్బేల్ కూడా పడిపోతారు, అయ్యా వందనాలయ్యా నువ్వు మా దేశాన్ని కాపాడావు అంటాడు అంటదనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో 3వ వచనం, కాబట్టి అతడు ఈ సమాచారం పోయి, ఇదివరకు ఎప్పుడైనా వెళ్తే ఎవరు చెప్తే వెళ్ళాడు? దేవుడు చెప్తే. ఇప్పుడు ఎవరు చెప్తే వెళ్తున్నాడు? భయం చెప్తే వెళ్తున్నాడు. అంతకుముందు విశ్వాసం చెప్తే వెళ్ళాడు. దేవుడు చెప్తే వెళ్ళటం అనేది విశ్వాసం. ఆ విధంగా కాకుండా నీ అంతటి నువ్వు వెళ్ళిపోయావంటే భయం. గుర్తుపెట్టుకోండి, అయితే విశ్వాసం లేకపోతే భయం రెండో. నీలో భయం పెరిగిందంటే ఏం తగ్గిందని అర్థం? విశ్వాసం. కాబట్టి భయం పోవాలంటే సార్ భయం పోవాలని ఏం చేయాలి? విశ్వాసం రావాలి. ఈ వేరే మార్గం లేదు. విశ్వాసం రావాలంటే ఒకటే మార్గం. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వినటం ద్వారా వస్తుంది. నువ్వు ఎంత ఎక్కువ వాక్యం చదివితే అంత ఎక్కువ విశ్వాసం వస్తుంది. నీకు విశ్వాసం తక్కువైందంటే వాక్యం తక్కువైందని అర్థం. కాబట్టి అది పెంచుకోవాలి. దూత తన ప్రాణం కాపాడుకున్నట్టుగా పోయి యోధా సంబంధి అయిన బెర్షిబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకోనమని ప్రార్థన చేసింది. దేవుడికి దండం పెట్టాలి. ఏమనంటే ఏలియాని కర్మేలు పర్వతం మీద చూపించి వదిలేస్తే నేను ఆయన ఒక చిన్న దేవుడిగా చూసి వదిలేసి ఉండేవాడినేమో. ఆయన్ని బదిరి వృక్షం కింద కూడా చూపించాడు కాబట్టి ఆయన నా వంటి వాడే అని నాకు అర్థమవుతుంది.
నా వంటి వాడే. కర్మేలు పర్వతం మీద అంత విజయాన్ని సాధించాడు. అగ్ని కురిపించాడు ఆయన. 36 సెకండ్ల ప్రార్థనతో కొన్ని గంటలు ప్రార్థన చేసి ఆయన పాపాలన్నిటిని ఒప్పుకొని ప్రజల పాపాలని వర్షం రావడానికి కారకుడయ్యాడు. ఇంత గొప్ప చేసి రాజుగారి రథం పక్కన నడుచుకుంటూ వస్తూ నేను చిన్న భటుణ్ణే అని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక స్త్రీ ఆయన్ని భయపెడితే ఆ భయం తన హృదయంలో రగిలితే విశ్వాసం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు, వాక్యం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, 36 నెలలు దేవుడు పోషించిందంతా ఎక్కడ పోయిందో తెలియదు, కర్మేలు పర్వతం మీద 12 గంటల క్రితం చూసినటువంటి విజయం ఏమైపోయిందో తెలియదు, కొన్ని గంటల క్రితం వర్షం కురవటం అనేది ఆరంభం అయినప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఒక్కసారిగా ఆయన పారిపోదామని నిర్ణయించుకున్నాడు. అందుకే నేనేమంటాను తెలుసా, దేవుని చిత్తం నుంచి దూరం వెళ్ళిపోవటం అనే నిర్ణయానికి మనకి పట్టేది 5 సెకండ్లే. 5 సంవత్సరాలు బాగా జీవించి 5 సెకండ్లో పడిపోతాం. కట్టడానికి చాలా టైం పడుతుంది, పడగొట్టడానికి చాలా తక్కువ పడుతుంది టైం. నేను ఒకసారి బోస్టన్ అంటే అమెరికాలో ఒక విచిత్రమైన సన్నివేశం చూడటానికి వెళ్ళాను. ఎవరో ఇష్టపడరు. అలాగా నేను ఒకళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను ఆ రోజు మొబైల్లో చూస్తూ ఉంటే ఈరోజు ఇది జరుగుద్ది అని తెలిస్తే అతనితో అడిగాను, ఈ ప్లేస్ ఎక్కడ అన్నాడు. మనకి ఒక అరగంట పట్టుద్ది అన్నాడు. మనం అక్కడికి వెళ్దామా ఈ టైంకి అన్నా. ఎందుకు అన్నాడు. ఓ విషయం చూడాలి అని నేను కెమెరా పట్టుకొని వెళ్ళాను. ఏంటో తెలుసా, 85 అంతస్తుల బిల్డింగ్, 85 అంతస్తుల బిల్డింగ్. దాన్ని కట్టి 80 ఏళ్ళు అయింది. దాని లైఫ్ అయిపోయింది. అది 100 ఏళ్ళకి కట్టారు కానీ అది ఉండట్లా. కాబట్టి గవర్నమెంట్ నిర్ణయించింది ఏంటంటే ఆ బిల్డింగ్ని పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలని. అయితే ఆ బిల్డింగ్ పడగొట్టడానికి జపాన్ వాళ్ళు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఆ టెక్నాలజీ ప్రకారం 85 అంతస్తులు కలిగినటువంటి ఆ బిల్డింగు 11 సెకండ్లలో కూలిపోద్దని చెప్పాడు. అది ఎలా ఉంటుందో చూద్దాం వెళ్ళాను నేను. దానికి బోల్డ్ బాంబులు పెట్టారు చుట్టూ. ఆ బాంబులన్నీ కంప్యూటర్తో కంట్రోల్ చేశారు. ఎందుకు సార్ ఇంతానంటే దానికి ఇటు అటు కూడా బోల్డ్ బిల్డింగ్లు ఉన్నాయి. అర్థమైందా? ఈ బిల్డింగ్ ఎలా పడకూడదు, ఎలా పడకూడదు, ఎలా పడకూడదు, ఎలా పడకూడదు. ఆ బిల్డింగ్ ఎలా పడిపోవాలి, అది కుప్ప అయిపోవాలి, అది పక్కకి మళ్ళీ వెళ్ళకూడదు. ఆ విధంగా పడాలంటే బాంబులు ఎక్కడెక్కడ పట్టాలి, ఏ బాంబు తర్వాత ఏ బాంబు పేల్చాలి అనేది వాళ్ళు 6 నెలలు ప్రయోగం చేశారంట. చేసిన తర్వాత బాంబులు పెట్టి అది డిఫ్యూజ్ చేసేటువంటి టైం అది. సో వెళ్ళి చూస్తూ ఉంటే 11 సెకండ్లో 85 అంతస్తుల బిల్డింగ్ పడిపోయింది. అయితే 85 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఎంత టైం పట్టింది అని అంటే ఆ కాలంలో 80 సంవత్సరాల క్రితం కాలంలో బహుశా 85 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి 10 ఏళ్ళు పట్టిందేమో. 10 ఏళ్ళు పట్టినటువంటి బిల్డింగ్ పడిపోవడానికి 11 సెకండ్లు పట్టింది. కొన్ని సంవత్సరాలు పట్టుంటుంది కానీ ఒక్క క్షణంలో పడిపోతాం. మీలో చాలామంది మాట్లాడుతూ మొదలు పెడితే ఎలా మొదలు పెడతారు తెలుసా, బ్రదర్ నేను బాగా ప్రార్థన చేసుకునేదాన్ని, నేను బాగా ఉండేదాన్ని, నేను బాగా ఉండేవాడిని, వాక్యం బాగా చదువుతాను, నాకు అక్కడ వింటుంటేనే చిరాకు వస్తుంది. ఎందుకనంటే ఏలియా లాంటి వాడు ఒకవేళ నాతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు అనుకో, 3 సంవత్సరాల గురించి ఆయన 3 నెలలు మాట్లాడచ్చు, పడిపోయింది 3 సెకండ్లలో. నువ్వు ఎంతకాలం కట్టావో నాకెందుకు, ఇప్పుడు పడిపోయావు కదా, అది చాలు నాకు, నీ గతం నాకెందుకు, నువ్వు పడిపోయావు కదా. 3 సెకండ్లో పడిపోయాడు. జెసిబెల్ భయపెడితే ప్రభువా ఏం చేయమంటావు అని అడగొచ్చుగా, తలెత్తి అడగలా. ఆ 4వ వచనం చూడండి, 3వ వచనం, యోధా కాబట్టి అతడు ఆ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుటకై పోయి. గుర్తుపెట్టుకోండి, ప్రాణం కాపాడుకోవడానికి వెళ్ళాడు 3వ వచనంలో. 4వ వచనంలో ఏమడుతున్నాడు చూడండి సార్. 4వ వచనం ఏమడుతున్నాడు, ప్రాణం తీశాడు. నీడు ఏం పిచ్చోడైనా కాపాడుకోవడానికి వెళ్ళింది 3వ వచనం, చచ్చిపోవడానికి అడిగింది 4వ వచనం. అంటే దీంతో మనకు అర్థమయ్యేది ఏంటి తెలుసా, ఏలియాకి ఈగోస్ ఎక్కువ వచ్చినాయి. ఎంత ఈగోస్ వచ్చినాయి అంటే, చెయ్యి అదవ సావు, దీని చేతిలో సావకూడదా, అది ఆవిడ కొట్టి కోరి. ఇప్పుడు మీకు అర్థమైంది గర్వం అని అనమాట. ఏమన్నా చేయొచ్చు కానీ చెయ్యి దీని చేతిలో సావకూడదు నేను అని పారిపోయాడు.
పారిపోయి నేను చేసిన తప్పేలాగా నాకు చెప్పే అక్కడ సావచ్చు కదా, దాని చేతిలో సావడం నాకు ఇష్టం లేదు. నీకు అర్థమైంది ఇప్పుడు? ఈగోస్, అహం ఎంతగా పనిచేస్తుందో. ఇంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్ప పరిచర్య చేసినవాడు చిన్న పాయింట్ దగ్గర పడిపోయాడు. ఆయన చిన్న పాయింట్ దగ్గర ఈగోస్, ఆ ప్రైడ్ దగ్గర ఆయన పడిపోయి వెళ్ళిపోయాడు. అయితే బైబిల్లో ఏలియా ఒక్కడే ఎలా ఉంటాడా? చాలామంది ఉన్నారు తెలుసా మీకు. అంటే వాళ్ళు వేరు వేరు కారణాలతో ఒత్తిడికి గురయ్యి, అర్థమైందా, చచ్చిపోతే బాగుండు, విశ్వాసికి చచ్చిపోతే బాగుండు అనే పరిస్థితి ఎప్పుడైనా కలుగుద్దా? కలుగుద్ది. కానీ విశ్వాసిని చచ్చిపోనివాడు దేవుడు. అది తేడా. చచ్చిపోవాలనిపిస్తుందా? అనిపిస్తుంది. చచ్చిపోతే బాగుండు అనే డైలాగ్ వేస్తారు. చంపే ప్రభాని అడుగుతారు. కానీ దేవుడు సావనివాడు. ఏలియా ఒక్కడే కాదు, ఇంకొక ఆయన గురించి కూడా చెప్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు. ఎవడు మోయమన్నాడు? మోషే చెప్తున్నాడు. ఈ లేనిపోయిన భారం ఎత్తి మీద వేసుకోవటం అంటే ఇదే. అదేనా? చాలా మంది ఇన్ని పనులు ఎవడు చేస్తాడు అని అంటారు. ఎవడు ఏమన్నాడు నిన్ను? ఎవడు వేసుకోమన్నాడు? నిన్ను ఎవడు వేసుకోమన్నాడు? డైలాగ్ ఎవడేమన్నాడు నిన్ను? అది నేను భరింపలేని భారం. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. మోషే ప్రార్థన, నన్ను చంపేయి అంటే టూ మచ్ తన గురించి ఆలోచించాడు. ఈ పంచారా, ఆ పంచారా, అమ్మ చాలా పని ఎక్కువ, చంపే ప్రభా. చాలా మంది డైలాగ్ వేస్తారు. అర్థం? అది 2 కారణాలు బట్టి వస్తుంది. ఒకటి సెల్ఫ్ పిటి, స్వజాలి. రెండోదేమో నేను ఒక్కదాన్నే చేస్తున్నా అన్నటువంటి గర్వం. అది గర్వం అనే పదంలాగా అనిపించదు. నేను ఒకవేళ మాట అన్నాను అనుకో, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని మాట్లాడిస్తే గర్వం కదండి ఇది అని గొడవ వేస్తాను అన్నది. అది తెలుసు. మార్తా మరియలతో గొడవ వచ్చింది అదే. ఒక విధంగా చెప్ప, నేను ఒక్కదాన్ని పని చేస్తున్నాను, ఒక్కదాన్ని ఇప్పుడు చేయమన్నాడు. యేసు ప్రభు సింపుల్ గాలి తీశాడు. ఎవడు చేయమన్నాడు? ఎవడు కూర్చో. అది అన్నమాట. అది సింపుల్ డైలాగ్, సెటైర్ అన్నమాట. అవునమ్మా అనలా. ఎవడు కూర్చోమన్నాడు? ఎవడు కూర్చుంది కానీ నువ్వు కూడా కూర్చో. ఎవడు చేయమన్నాడు? నేను చేయమన్నానా? నువ్వు నెత్తి మీద వేసుకున్నావు. నువ్వేదో నేను విపరీతమైన మటన్ పెట్టాలా, ఫిష్ పెట్టాలా, అది పెట్టాలి, ఇది పెట్టాలి. ఎవడు పెట్టమన్నాను? నేను అడిగానా? కూర్చోను. ఎవడు కూర్చోకుండా అక్కడ అడగాలి అంటే ఏమేం చేయాలి నేను? నువ్వు నీ పని భారాన్ని బట్టి నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అంటే అది దేవుడిచ్చింది కాదు, నీ మీద నువ్వు వేసుకున్నది. ఏలియా. రెండో వ్యక్తి కూడా చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం నుంచి. అసలు ఈయన డైలాగులు వింటే కనుక అంటే ఎంత కోపం వస్తుందంటే ఆయన తిట్టేసుకుంటున్నాడు అనమాట. పచ్చి బూతులే తిట్టేసుకుంటున్నాడు. అర్థమైందా? తెలుగులో అమ్మ బూతులు అంటారు, అలా తిట్టేశాడు. అంత పచ్చి బూతులు తిట్టాడు ఆయన. చూడండి ఆయన బూతులు ఎలా ఉంటాయి చూడండి. నా తల్లి గర్భము సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండినట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు కనుక యెహోవా ఈ యాత్రను ఈ ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఈ మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వనిని, మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేలా గర్భములో నుండి వెడలితిని. ఎంత బాధతో చెప్తున్నాడు ఈ మాట. ఎందుకు వచ్చానా బయటికి నేను? వై డిడ్ ఐ కమ్? చాలామంది క్రైస్తవులు ఇలాంటి డిప్రెషన్ గుండా వెళ్తారు. చాలామంది డిప్రెషన్ గుండా వెళ్తూ నేను డిప్రెషన్లో ఉన్నానని చెప్పరు. చెప్తే కనుక అవిశ్వాసం అనుకుంటారేమో అని, చెప్తే కనుక నేను దేవుడి నుంచి దూరం అయిపోయారని. విశ్వాసులు డిప్రెషన్ గుండా వెళ్ళటానికి అవకాశం ఉంది. చెప్పుకుంటే కనుక దాంట్లోంచి బయట రావడానికి మార్గం ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్లో ఎందుకు వెళ్తాం క్విక్గా మనం చూద్దాం. మొదటిది ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. ఊహించనిది జరిగినాయి. మనం డిప్రెషన్లోకి ఎప్పుడు వెళ్తామంటే వినకూడని వర్తమానం వింటే, ఊహించని వర్తమానం వింటే డిప్రెషన్లోకి వెళ్తాం. దాన్ని తట్టుకోగలగాలి. దాన్ని తట్టుకోగలగాలి. నా లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ చాలా కీలకమైనవి చూశాను. ఎలా అంటే
ఫస్ట్ టైం నేను టీవీలో మాట్లాడతాను, ఫస్ట్ టైం, దాట్ ఈస్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో కెమెరాస్ ముందున్నాను, ఫస్ట్ టైం మాట్లాడుతాను. ఆ టైంలో మా అమ్మ చచ్చిపోయిందని వచ్చింది వార్త. మై మమ్ చచ్చిపోయింది. ఎలా ఉండదు ఆలోచించండి. హీ వాజ్ దేర్. 4వ తారీఖున మా నెవ్యూ చనిపోయాడు. నా భార్య దగ్గర నుంచి 2 సార్లు ఫోన్ వస్తే నేను ఎవరా అని అలా ఫోన్ తీసి చూసా. నా భార్య అప్పటికి 2 సార్లు కాల్ చేసింది. నా భార్య 2 సార్లు కాల్ చేసిందంటే ఏదో సీరియస్గా ఉంటుంది. నేను ఒకసారి కాల్ చేసి ఎత్తపోతే కనుక అయిపోద్ది. అందుకని నేను ఎలాగ నొక్కి వాట్సాప్ చూసా, నాని చిన్ను చనిపోయాడు. ఆ మెసేజ్ ఇలా చూస్తేనే వర్తమానం చెప్పా. ఆలోచించిన తర్వాత నా డైలాగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు. నోబడీ నోస్. అయిపోయిన తర్వాత వీళ్ళు గ్రూప్ ఫోటోకి రెడీ అవుతుంటే పక్క వెళ్తే ఫోన్లో మాట్లాడుతూ ఉండి అది ఇది చేస్తూ ఉంటే, తమ్ముడు మా నెవ్యూ చనిపోయాడు కొంచెం అనండి. ఆయన షాక్ ఫీల్ అయ్యారు. మీరు వెళ్ళండి, వస్తాను నేను ఒక 2 minutesలో. షాక్ని తట్టుకోగలిగేటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలి. ఎందుకనంటే షాక్ చెప్పిరాదు. ఇలాంటి వర్తమానాలు మనకు చెప్పిరావు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిరోజు సిద్ధపడాలి. ప్రభా నన్ను సిద్ధపరచు, నేను వినకూడని వర్తమానం వింటే నా హృదయం వెళ్ళకూడని చోటకి వెళ్ళకుండా చెయ్యి. దట్ విల్ బి మై ప్రేయర్. నా హృదయం వెళ్ళకూడని చోటకి వెళ్ళకూడదు. ఐ షుడ్ బి స్టేబుల్. నాకు ఆ విశ్వాసాన్ని ఇవ్వు ప్రభు. రెండోది ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. ఆయన ఆశ్చర్యపడిపోయాడు. రెండోది టైర్డ్నెస్. ఎందుకంటున్నాను టైర్డ్నెస్ అని? ఆయన పైన ఈ తలకాయ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి ప్రార్థన చేశాడు 7 సార్లు. కాబట్టి ఒళ్ళంతా నొప్పులు వచ్చి ఉంటాయి. ఆ తర్వాత రథంతో సమానంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు పైనుంచి కిందకి. ఎప్పుడైతే ఎజబేల్ చెప్పిందో అక్కడి నుంచి పారిపోయి జెజ్రీల్ నుంచి ఆయన బెర్షెబాకు వచ్చాడు. ఆ దగ్గర ఒక 8 గంటల ప్రయాణం. ఆ తర్వాత ఆ అబ్బాయిని అక్కడ వదిలిపెట్టేసి ఆయన బెర్షెబా నుంచి బయటికి వెళ్ళిపోయి ఊరు బయటికి, దేశం బయటికి వెళ్ళిపోయి ఒక బదిరి వృక్షం అంటే తుమ్మ చెట్లాగా ఉంటుంది. అది పెద్దదేం కాదు. అది మీకు అడవి ప్రాంతాల్లో ఈ ఎడారి ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది. తుమ్మ చెట్లాగా ఉంటుంది. మహా అయితే ఇంత ఎత్తు ఉంటుంది. అది గుబురు పైన ఉంటుంది, గుబురు ఇంత ఎత్తు. దాని కిందకి వెళ్ళి పడుకొని ప్రార్థన చేశాడు ఆయన. నుంచొని కాదు, కూర్చొని కాదు కాదు, పడుకొని, ప్రభా ఎక్కడనే మిగిలిన చంపేశాను నన్ను. అదే ఆయన ప్రార్థన. టయర్డ్ అయిపోయాడు. చాలాసార్లు ఫిజికల్గా టయర్డ్ అయిపోవటం అనేది మన పాపానికి దారితీస్తుంది. సార్ మరి మీరు ఎలా ఫిజికల్గా టయర్డ్ అవుతారు? చెప్తాను చాలా సింపుల్గా. మీరు ఇప్పుడు రేపు మనం చర్చికి వెళ్ళాలి, రేపు మనం వాక్యం వినటానికి వెళ్ళాలి. అలాంటప్పుడు మీరు నిజంగా దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా వినాలి అనుకుంటే రాత్రి త్వరగా పడుకోవటం నేర్చుకోవాలి. ఆ రోజు రాత్రి టీవీ చూస్తాడు, ఆ రోజు రాత్రి క్రికెట్ మ్యాచ్ చూస్తాడు, ఆ రోజు రాత్రి సినిమాలు చూస్తారు. ఫేస్బుక్లో షార్ట్స్ ఉంటాయి, నేను కూడా షార్ట్ ఇవ్వచ్చు. కాబట్టి ఇంత పొడుగు చెప్పాలా? నేను యూట్యూబ్లో ఎంత పొడుగు సినిమా ఉంటే చూడండి, 2 నిమిషాలు ఉంటే చూస్తాను. కింద టైం ఎంత ఉంది, 2 నిమిషాలు చూద్దాం, 6 నిమిషాలు వద్దులే. మరీ 6 నిమిషాలు మాట్లాడే పిచ్చాడు. లేకపోతే ఎంతసేపు కూర్చోవాలి? టయర్డ్. డోంట్ బికమ్ అన్నెసరీలీ టయర్డ్. నెససరీగా టయర్డ్ అవనుకో, అది వేరే విషయం. ఇంకో విషయం చెప్పంటావా? రోజంతా కూలి పని చేసి వాక్యం వినటానికి వచ్చినప్పుడు వింటావు. సినిమా చూసి వచ్చి వాక్యం వింటే ఎక్కదు. బస్తీమే సవాల్ చెప్తాను నేను. నువ్వు రోజంతా ఆఫీస్లో కూర్చొని వచ్చి వాక్యం వినటానికి కూర్చుంటే వాక్యం వినటానికి దేవుడు నీ మనసును సిద్ధపరుస్తాడు. నువ్వు ఆల్రెడీ నీ మనసును పాడు చేసుకొని వస్తే దేవుడు ఇంకేం చేస్తాడు? డోంట్ బికమ్ అన్నెసరీలీ టయర్డ్. దేవుని వాక్యం వినటానికి సిద్ధపడాలి. మూడోది ఎలిమెంట్ ఆఫ్ ఫియర్. 3 పని చేసినాయి. ఒకటి ఆశ్చర్యం, తను ఊహించలేదు. రెండోది అలసట. మూడోది భయం. ఈ భయంతో ఆయన దూరం అయిపోయాడు. అయితే దేవుడు చేసినటువంటి పని ఏంటనంటే భయాన్ని విశ్వాసంతో దాన్ని గెలవడానికి ప్రయత్నం చేశాడు.
అలసటికి దేవుడు ఆయనకి ఆహారాన్ని ఇచ్చాడు, నిద్రనిచ్చాడు. దేవుడు తర్వాత నడిపించినటువంటి విధానం చూస్తే కథలాగా చెప్పేసి ఊరుకుంటాను. మనోడు నిద్రపోయాడు, నిద్ర వచ్చేసింది. 5వ వచనం చూస్తే నిద్ర ఎవరిచ్చారు? దేవుడు నిద్ర ఇచ్చాడు. ఎందుకు తెలుసా? నిద్ర చాలా విషయాలు సెటిల్ చేస్తుంది. మీకు ఎలాగో చెప్తాను. ఫోన్ ఉంది కదా, పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి అనుకో ఫోను, చాలామంది చేసే పని ఏంటి తెలుసా? ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయరా అంటారు. స్విచ్ ఆఫ్ చేసి 2 నిమిషాల తర్వాత ఆన్ చేస్తే సెట్ అయిపోద్ది, సిస్టమ్ అంతా సెట్ అయిపోద్ది. అదేవిధంగా మన సిస్టమ్ అంతా గలిబిలిగా ఉందనుకో, దేవుడు దీన్ని రెస్టోర్ చేయడానికి ఉపయోగించే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? నువ్వు పడుకోరా, మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. నీకు అర్థమవడం చెప్తున్నా. నువ్వు పడుకో సరే, ఆ నిద్ర పుట్టిస్తాడు ఆయన. అదే ఆయన చేసేటువంటి పని. ఏలియాకి ఆ టైంలో అసలు నిద్ర పట్టకూడదు, కానీ దేవుడిచ్చాడు ఆ నిద్ర. ఒకవేళ మీకు భయం వేసినప్పుడు, బాధ కలిగినప్పుడు, వినకూడని వర్తమానం వచ్చినప్పుడు, ఒకవేళ బాగా నిద్ర పడితే, ఇక నుంచి అయినా, ఇప్పుడు దాకా మీరు దానికి తెలియదేమో, ఇక నుంచి అయినా ఆ నిద్రలోంచి మెళుకు రాగానే మొట్టమొదటిగా చేయాల్సిన పని తెలుసా? ప్రభా, ఈ నిద్రకై వందనాలు. ఈ నిద్ర రాక మత్తు మందులు వేసుకునేవాళ్ళు, ట్యాబ్లెట్లు వేసుకునేవాళ్ళు, మందు కొట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, కానీ నువ్వు నాకు మందే కూర్చున్నావు, నాకు నిద్ర ఇచ్చావు. థ్యాంక్ యూ. సో ఆ నిద్ర చాలా మంచిది. సరే, నిద్రపోయి లేచిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, దేవదూతను అక్కడ పంపించాడు. ఎవరిని? మీరు వచనం కనుక చూస్తే కనుక ఆ దేవదూత వచ్చంట మనోడిని ముట్టి, అర్థమైందా? మనోడిని ముట్టి ఆ టచ్ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు తెలుసా? మనం బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇట్లా మాట్లాడితే కనుక ఒక విధమైన ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా ఇలాగన్నారనుకో, ఇంక మనం ఆ కవులు ఇచ్చేసుకుంటాం. ఎందుకంటే అప్పుడు ఆదరణ దొరుకుద్ది. టచ్, ఫిజికల్ టచ్ ఉందే, ఆ టచ్ చాలా స్ట్రెస్ని తొలగిస్తుంది. దేవుడు అలా సృష్టించాడు మనం. కాబట్టి మనం కోరుకుంటాం, ఎవరన్నా నన్ను టచ్ చేస్తే బాగుంటుంది. అంటే చెడ్డగా కాదు నేను మాట, బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరైనా టచ్ చేస్తే బాగుంటుంది, నన్ను దగ్గరికి తీసుకుంటే బాగుంటుంది, నన్ను కౌగులించుకుంటే బాగుంటుంది. చెడ్డగా కాదు నేను అంటాను. దట్ గివ్స్ లాట్ ఆఫ్ కంఫర్ట్. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఏలియాకి ఇమోషనల్గా బ్రేక్ డౌన్ అయిపోయాడు. కాబట్టి మనోడికి మామూలుగా కబురు పెడితే పని చేయదు అని దేవదూతను పంపించి లే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో, చూడండి బ్యూటిఫుల్గా చెప్తున్నా, యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన రక్తము చెమట రక్తంగా కారే పరిస్థితిలో తండ్రి అయిన దేవుడు చేసిన పని తెలుసా? దేవదూతను పంపించాడు. ఎక్కడ కూడా దేవదూతను పంపించాడు. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. పంపించి లే అంటాడు. దేవుడు మన దగ్గరికి చాలాసార్లు దేవదూతలను పంపిస్తాడు ఆయన. అంటే దేవదూతలు అంటే దేవదూత అనుకోవద్దు, ఒక మనిషిని దేవదూతలాగా పంపిస్తాడు. ఊహించని వ్యక్తి ఆ టైంలో రావటం, ఊహించని వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మాట్లాడటం, అది దేవుడు పంపిస్తే కానీ జరగదు. కొంతమంది దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, అప్పుడు ఆ ఫోన్ వర్తమానం, ఆ ఫోన్ మెసేజ్ నీకు ఆదరణ కలిగించే దేవుడు. అంటే మనం ఊహించని పద్ధతుల్లో మనల్ని కంఫర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ కూడా జరిగింది అదే. సరే, వచ్చి దేవదూత టచ్ చేస్తే మనోడు లేచాడు. లేవగానే రొట్టెలు కనబడ్డాయి. మనోడికి అంతా బేవర్స్గా తినడం అలవాటు అయింది. ఎంతకాలం? 3 ఏళ్ళు తిన్నాడు బేవర్స్గా. ఓ సంవత్సరం ఏమో కాకులు పెడితే తిన్నాడు, ఇంకో 2 సంవత్సరాలు ఏమో ఎదరాలు పెడితే తిన్నాడు. మనోడికి బేవర్స్గా తినడం అలవాటుపై రొట్టెలు కనబడంగా ఎక్కడ ఏమిటన్నా టాప్ తినేసి పాడేశాడు. అది మనోడు చేసిన పని. దేవదూత కూడా చూస్తాను అన్నాడు, కొంచెం గ్రేప్ జ్యూస్ తాగు అని అంటే మనోడు గబగబా తాగేసి థ్యాంక్స్ కూడా చెప్పేది కాట ఆ పాప తినేసాడు. అయిపోయింది, ఇంకొంచెం తిను, చాలా పని ఉంది, అది తిన్నంత పడుకో అని అంటే పడుకునిపోయాడు. గుర్ర నిద్ర పెట్టేశాడు. మళ్ళీ లేపి మళ్ళీ రొట్టెలు ఇచ్చాడు, మళ్ళీ ద్రాక్ష తిను అని అంటే మనోడు తినేశాడు. మనోడు ఇలా 2 సార్లు తింటే దేవుడు తనకి ఆ ఎనర్జీ ఎలా ఇచ్చాడంటే, అక్కడి నుంచి 320 కిలోమీటర్లు 40 రోజులు, రోజుకి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. రోజుకి 8 కిలోమీటర్స్, 320 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? మనోడు ఉన్నటువంటి బేర్షెబా దగ్గర నుంచి హోరేబ్ దగ్గరికి నడిపించాడు దేవుడు. ఆడికి వెళ్ళింది, అది మళ్ళీ అడిగాడు, ఏం బాబు ఏలియా ఏం చేస్తున్నావు అని. అంటే మళ్ళీ అదే పాత పాట. మనోడేం మారలా. ఫుడ్ తిన్నా,
దేవదూత వచ్చి టచ్ చేసిన అదే పాట నేను ఒక్కడనే మిగిలిన నన్ను లేపేస్తారు ఇదేనంటే అప్పుడు దేవుడు మళ్ళీ కొండ మీద తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆ కొండ మీద ఎక్కడైతే ఉన్నాడో అది అరేబియాలో ఉందని ఇప్పుడు వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే మోషేకి దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో ఏలియా కూడా అదే ప్రత్యక్షం. ఆవిడ గుహ, దేవుడు ఆయనకి ఇచ్చి నీళ్ళు ఇచ్చినటువంటి ఒక జల ధార, ఇవన్నీ చూపిస్తారు. ఎక్కడ చూపిస్తారు? సేనాయి కొండ దగ్గర కూడా చూపిస్తారు. ఏదో చాట, ఎక్కడో చాట ఆడ ఉంటే భూకంపం వచ్చింది, దేవుడు లేడు. తుఫాను వచ్చింది, దేవుడు లేడు. దేవుడు వీటన్ని ద్వారా ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రతిసారి నేను అతీతంగా, సృష్టికి అతీతంగా పనిచేయను, మామూలుగా కూడా పనిచేస్తాను. బాబు ఏలియా ఏం చేస్తున్నావు అని నెమ్మని స్వరాన్ని మాట్లాడితే మనోడు భయం వేసి ఆ గుహ యొక్క ద్వారం దగ్గర నుంచానంటే అప్పుడు మొత్తంగా చెప్తూ మొదలుపెట్టాడు. బాబు నీకు మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఏంటి అలా అంటున్నా? ఇప్పుడు చిన్న మాట, 2 రోజుల క్రితం నీకు ఎవరు కలిశారు? ఓబద్య కలిశాడు. ఓబద్య ఏం చెప్పాడు? దేవుని ఏడలో భయభక్తులు కలిగినటువంటి 100 మందిని 2 గుహల్లో దాచిపెట్టారన్నాడు. అక్కడ 100 ఉన్నారా? ఓబద్య ఉన్నాడా? 101. నువ్వేమో 101 మంది ఉన్నారు, నీకు తెలుసు కదా. నేను ఒక్కడనే ఉన్నానంటావా? 101 మంది లేరా? ఎందుకు మర్చిపోయావు? ఇప్పుడు ముసలోడువా? నిన్నగా మొన్నగా చెప్పింది మనోడు. 50 మంది ఒక గుహలో 50 మంది ఒక గుహలో పెట్టని చెప్పింది ఓబద్య మొన్న 2 రోజుల క్రితమేగా. ఎప్పుడెలా మర్చిపోయాను? నేను ఒక్కడనే ఉన్నానే. సరే, నీకు తెలియని విషయం కూడా చెప్తా. ఇది తెలిసిన విషయం, 101 మంది ఉన్నది. ఇంకో తెలియని విషయం చెప్పంటావా? బయలుదేవతకు మొక్కకుండా ఇస్రాయేల్ దేశంలో 7,000 మంది ఉన్నారు. అంత ఆవేశం అక్కర్లా. నువ్వు ఒక్క విషయం పెద్ద ఫీల్ అవ్వ, నేను ఒక్కడనే ఉన్నా, నేను గ్రేట్ ఏం అక్కర్లా. అర్థమైందా? ఎంతమంది ఉన్నారు? 7,102 మంది ఉన్నారు నీతో కలిపి. 7,102 మంది. నేను ఒక్కడనే మాట అనొద్దు. 7,101 మందిని వదిలేసావు నువ్వు, తప్పదే. అర్థమైందా? సో ఇది మొదటి విషయం. రెండోది, నీ జీవితం ఇక్కడతో అంతం అవదు, పని ఉంది ఇంకా. ఎలీషా అన్ని తర్వాత నువ్వు రెడీ చేసి పెట్టాలి. పలానా రాజును కూర్చోబెట్టాలి, ఈయన లేపేయాలి, ఈ పనులని చేయాలి. దేవుడు అంటే ఆహాబు దగ్గరికి ఒక పని మీద పంపించాడు. భయమేసి పారిపోయినటువంటి ఏలియాని రెస్టోర్ చేసి మళ్ళీ పని పగిచ్చి పంపించాడు. దేవుడు వదిలేసేవాడు కాదు, మనల్ని జారిపోతే వదిలేసేవాడు కాదు. ఏలియా ఒకసారి జారిపోయాడు, పట్టుకున్నాడు, వాడుకున్నాడు. దేవుడు ఏలియా జీవితాన్ని బేసిక్ స్థాయిలోకి వచ్చినప్పుడు పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. మై ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏలియా జీవితంలో పాయింట్స్లో కర్మేల పర్వతం, కెరూతు, దాని అంటారు బదిరి వృక్షం కింద ఎక్కడున్నావు నాకు తెలీదు. ఒకవేళ కర్మేల పర్వతం మీద ఉన్నట్లయితే, అలాంటి అనుభూతిలో ఉన్నట్లయితే జాగ్రత్త, కింద పడటానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆల్రెడీ బదిరి వృక్షం కిందకు వస్తే కనుక దేవుడు నువ్వు మాట్లాడుకో, ప్రభా నన్ను తిరిగి లేవనెత్తు, తిరిగి వాడుకో. ఏలియా మనకు గొప్ప మాదిరి. ఏలియా మన వంటి వాడే.